ప్రార్థించుదము. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని నీ ప్రేమ ద్వారా ప్రేమించి మాకంటూ తండ్రి ప్రభ మీరు ఒక క్రమమును పెట్టి ఆ క్రమంలో క్రమశిక్షణ కలిగినటువంటి వారిగా నాయన మమ్మల్ని తీర్చిదిద్దుతూ ఆ విధముగా మరి యొక్క సాయంకాల రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యమును, ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైనటువంటి స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. భూమి మీద ప్రతి ఒక్కరు తండ్రి ప్రభ ఈ భూమి మీద నాయన మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా తండ్రి ప్రభ ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. అలాగే మీరు చెప్తూ ఉన్నాం, బ్రతుకు ముగించబడిన తర్వాత కూడా ఈ లోక సంబంధమైన ఈ శరీరముతో బ్రతికే బ్రతుకు ముగించుకున్న తర్వాత మహిమ శరీరముతో బ్రతికే బ్రతుకు కొరకు కూడా ఈ బ్రతుకు ఉన్నప్పుడే నేర్చుకునండి అని మేము సెలవిస్తూ ఉన్నాం. కనుక ఆ విధంగా మాకు ఈ బ్రతుకుని మీరు ఇచ్చింది మహిమ శరీరముతో తండ్రి ప్రభ బ్రతకటం ఎలాగో నేర్చుకోవటానికి మాత్రమే అని తండ్రి ప్రభ నేను మేమందరము కూడా గ్రహించి అటు గ్రహింపుతో కూడినటువంటి నీ పరలోక జ్ఞానముతో తండ్రి ప్రభ మమ్మల్ని జీవింప చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆయన తండ్రి ప్రభ ఈ దిన పరిచర్లో కూడా నీ ఆత్మ సహాయ నడిపింపును నాకు మీరు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభ. ఆ బిడ్డల్ని తండ్రి ప్రభ ఆయన మీరు దర్శించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి ప్రభ. వాక్కుతో మాట్లాడి ఆ వాక్కు ద్వారా తండ్రి ప్రభ ప్రతి వ్యక్తి బ్రతుకుతూ బాధల్లో నెమ్మదిని అనుభవిస్తూ తండ్రి ప్రభ వాక్యము ద్వారా ఉతక స్నానము చేయబడి అక్రమములో నుంచి క్రమములోనికి నడిపించబడేటటువంటి విధముగా ఆయన కీడును కొట్టివేసుకుంటూ బ్రతికేటటువంటి ఆధిక్యతను మీరు కలగచేయమని కూడా తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో లైవ్ ద్వారా వీక్షించడానికి ఆయన సిద్ధపడినటువంటి బిడ్డల్ని, ఆ తర్వాత వీక్షించే బిడ్డల్ని కూడా ఇక్కడ ఉండి కూడా తండ్రి ప్రభ మరి వెంటూ ఉన్న బిడ్డలందరినీ కూడా తండ్రి ప్రభ నీకు అనుసరణలో భద్రపరచుకొని సంరక్షించుకొని మూర్ఖ స్వభావములో నుంచి తండ్రి ప్రభ మమ్మల్ని బయటికి లాగి ప్రపంచంలో తండ్రి ప్రభ ఎక్కడ ఏమి జరుగుతుందో తండ్రి ప్రభ మేము తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రపంచములో మేము ఎలా బ్రతుకుతూ ఉన్నామో కూడా తండ్రి ప్రభ నీవు ప్రతి క్షణము తెలుసుకొని 3వ అధ్యాయములో తండ్రి ప్రభ 6వ వచనములో సెలవిచ్చిన విధముగా ఇదిగో నేను వారికి దానికి మరలా ఆరోగ్యమును, స్వస్థతను నేను కలుగచేస్తూ ఉన్నానని సెలవిస్తున్నాం. కాబట్టి మరలా మీరు ఇచ్చే ఆరోగ్యాన్ని, స్వస్థతను తండ్రి ప్రభ కృతజ్ఞతాభావంతో నీ కొరకు జీవించేటటువంటి విధముగా రోజుకు ఏదైనా తీసుకోండి. ఇవన్నీ కూడా డబ్బుతో మనం కొనుక్కుంటున్నాము అనంటే అవి ఒక వ్యక్తి ఎక్కడో భూమిని దున్నిస్తే ఆ దున్నినటు భూమిని, వ్యవసాయ భూమిని దున్నుతారు అనేటటువంటి విషయము మాత్రమే చాలామందికి తెలుసు. సో దాన్ని దున్నటం వల్ల ఏమొస్తుందో తెలుసు. మరి దున్ని ఎన్ని విత్తనాలు వేసాడో దానికి సంబంధించిన పంట అంతా వస్తుందా అంటే తెలియదు. ఎందుకంటే ఆ పంట చేతికి వచ్చేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. కానీ నమ్ముతాడు, విశ్వసిస్తాడు. తాను దున్ని వేసినటువంటి విత్తనాలకు తగినంత, తననుకుంటున్నంత పంట వస్తుంది అని అనుకుంటాడు. కానీ ఆ మధ్యలో ఏ విధమైనటువంటి విపత్తులు జరగకూడనటువంటివి జరిగితే పంట నష్టము పూర్తిగా కలగవచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కూడా, పంట చేతికొచ్చే సమయానికి భయంకరమైనటువంటి వర్షాల ద్వారా పంటంతా కూడా పాడైపోతుంది. సరే, ఆ పంట కోసేసి తీసుకొచ్చి మరి పెట్టినటువంటిది దానిని కూడా వర్షాల ద్వారా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితులను, వడ్లన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితులను, నష్టపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. సరే, అది అక్షర రీతి అయినటువంటి భూమిని దున్ని ఈ లోకములో బ్రతికేటటువంటి బ్రతుకు అంటున్నాడు. అయితే కేవలం తిండి తింటే సరిపోతుందా అంటే మనిషికి కీడు అనేటటువంటిది రాకూడదు. కీడు లేకుండా బ్రతకాలి. అదే ఇప్పుడు చెప్పాను నేను. దున్నాడు, కష్టపడ్డాడు, విత్తనాలు వేశాడు, పంట చాలా చక్కగా పండింది, ఆశపడ్డాడు, తప్పకుండా ఈ యొక్క పంట ద్వారా కొంత సొమ్మును నేను సంపాదించుకుంటాను అని అనుకున్నాడు. ఈలోపు కీడొచ్చేసింది. ఏం కీడొచ్చింది అని అంటే ఆ పంటకు పురుగు పట్టి ఉండవచ్చు.
లేదా ఒక క్రూరమైనటువంటి జంతువులు అందులోకి వచ్చి ఉండవచ్చు, తోడలు వచ్చి పాడు చేసి ఉండవచ్చు, లేదా ఈ యొక్క అడవి పందులు వచ్చి ఆ పంటను పాడు చేసి ఉండవచ్చు. ఏదో ఒకటి వచ్చి అనగా పాడవటము అనేటటువంటి దాన్ని కీడు అని జనరల్గా మనం మాట్లాడుకుంటాం. బాగుపడుతున్న దాన్ని కీడు అనరు. బాగున్నది పాడైపోతూ ఉంటే కీడు జరుగుతుంది అని అంటారు. కాబట్టి అక్కడ పంట మరి చక్కగా అంత కష్టపడ్డాడు అనేసాడు. మరి అనుకోకుండా పంట పాడవటానికి గల కారణము, అలాగే మనుషులు పాడవటానికి గల కారణము, మనస్సులు పాడవటానికి గల కారణము, హృదయము పాడవటానికి గల కారణము ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే అక్రమము అంటూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోక సంబంధమైనటువంటి పంట మంచి ధాన్యము పండాలి అనంటే మంచి భూమిని ఎన్నుకుంటారు. ఎక్కడ దున్నుతే, ఏ భూమిలో దున్నుతే మరి మంచి పంట వస్తుందో ఆ భూమిని ఎన్నుకుంటారు. కొన్ని ఉంటాయి బీడు భూములు అని ఉంటాయి, అవి పనికిరావు, అవి పంటలకు పనికిరావు. కాబట్టి ఇక్కడ ఏ విధంగానైతే ఏ లోక సంబంధమైనటువంటి పంట కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి భూములు ఉన్నాయి అని చెప్తున్నాడు, అలాగే ఈ దేవుడు ఈ మనిషిని చేసిన తర్వాత ఈ మనిషికి దేవుడు ఒక క్రమమును పెట్టాడు. ఆ యొక్క క్రమమును పాటిస్తే ఆ వ్యక్తి ఎలా ఉండగలుగుతాడు అని అంటే కీడు లేకుండా బ్రతకగలుగుతాడు. కీడు వచ్చునన్న భయము లేకుండా కూడా బ్రతుకుతాడు. అసలు ఈ వ్యక్తిని, క్రమములో ఉన్నటువంటి వ్యక్తిని కీడు చూసి పారిపోతుంది. ఆ కీడు ఏమీ కూడా చేయలేదు క్రమములో ఉన్నటువంటి వారిని. కాబట్టి మరలా మనము మొదటి కుటుంబానికి వెళ్తే, మొదటి వ్యక్తులైనటువంటి ఆదామవ్వల దగ్గరికి వెళితే వారికి దేవుడు చెప్పింది ఏంటి అంటే క్రమమును చెప్పాడు. ఎలా పని చేసుకోవాలో చెప్పాడు, ఎలా తినాలో చెప్పాడు, ఏమి తినాలో చెప్పాడు. సో ప్రతిదీ ఒక క్రమమును నేర్పించాడు ప్రారంభంలో. సో క్రమములో ఉండండి అని చెప్పాడు. అనగా నేను ఏ తోటలో ఉండమన్నానో ఆ తోటలోనే ఉండాలి. ఆ తోటలో మీరు మాత్రమే ఉండాలి, వేరే ఎవరిని రానివ్వకూడదు. మీరిద్దరూ ప్లస్ నేను, మన ముగ్గురమే సంభాషించుకోవాలి, మన ముగ్గురమే మాట్లాడుకోవాలి. సో మీకు నాకు మధ్య సంబంధం ఉండాలి. మాట్లాడుకుంటే మీరిద్దరే మాట్లాడుకోవాలి. ఎవరు? ఆదాము అవ్వలు, అవ్వ ఆదాము, ఇద్దరే మాట్లాడుకోవాలి. వీరిద్దరు కాకుండా ఇంకా ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే వారిని చేసి వారికి అన్నీ ఇచ్చిన దేవునితో మాట్లాడుకోవాలి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇది తప్ప మిగతా దేనితో కూడా మీకు సత్సంబంధాలనేటువంటి ఉండకూడదు అనే ఉద్దేశంతో వారిద్దరిని మాత్రమే అందులో ఉంచాడు, మిగతా వాటిని బయట ఉంచాడు అని తెలుసుకోండి. ఎవరిని లోపలికి రానిచ్చుకోకండి, ఎవరు చెప్పిన మాటలు వినకండి. అందుకే చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా వినకూడదు అని అంటారు. ఉర్దూలో ఒక సామెత ఉంది, ఒక నానుడు ఉంది, అరే ఓ ఆద్మీ కచ్చే కాన్కా హైరే అంటాడు. అంటే వాడెప్పుడు కూడా ఎలా బ్రతుకుతాడంటే చెప్పుడు మాటలు విని బ్రతుకుతాడు. వాడికి వాస్తవం తెలుసు, ఎవరు ఎలాంటి వ్యక్తులో తెలుసు, ఏ వ్యక్తులు ఏ సందర్భములో ఏ విధంగా ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తారో తెలుసు, ఏ వ్యక్తులు ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఏ విధంగా నష్టపరిచారో తెలుసు, ఏ విధంగా వెనకాల మాట్లాడి గోతులు తెవ్వారో తెలుసు. అయినా కొన్ని సందర్భాలలో వారి మాటలు నమ్మి వీరి జీవితాలను పాడు చేసుకుంటారు, దేవుణ్ణి పోగొట్టుకుంటారు, దేవునికి సంబంధించిన వారిని పోగొట్టుకుంటారు. దేవుడు ఎవరిని ఏ విధంగా ఆశీర్వాదంగా ఉంచారో వారిని దూరం చేసుకుంటారు, మోసం చేసిన వారిని దగ్గరికి చేసుకుంటారు, వారి మాటల్ని నమ్ముతారు. మరి ఇంకొక కొత్తగా మోసపోవటానికి వాళ్ళంతటా వాళ్ళే ఇంకొక కొత్త మార్గములను ఏర్పాటు చేసుకుంటారు.
సో ఇలాంటి వారందరినీ దేవుడు ఏమంటున్నాడు ఎలీఫస్ గారి ద్వారా అంటే, వీరు ఎప్పుడు కూడా క్రమములో ఉండరు, క్రమమును పాటించరు. వీరు అక్రమమును దున్ని ఏం చేస్తారంటున్నాడు అని అంటే, కీడును విత్తుతారు, దానినే కోయుదురు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి భూమిని దున్నగానే పంట రాదుగా. నేను భూమిని దున్నేశాను, ఇక నాకు మంచి పంట వస్తుంది అని అన్నాడు. భూమిని దున్ని అతనికి ఏ పంట కావాలనుకుంటాడో, ఏ ధాన్యము కావాలనుకుంటాడో దానికి సంబంధించిన విత్తనాలను వేయాలి. అప్పుడు వేసిన విత్తనాలకు సంబంధించినటువంటి పంటనే వస్తుంది. వరేస్తే వరి వస్తుంది, జొన్నలు వేస్తే జొన్నలు వస్తాయి, గోధుమలు వేస్తే గోధుమలు వస్తుంది, చెరుకు వేస్తే చెరుకు వస్తుంది, మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న, ఏది వేస్తే అదే వస్తుంది. వేసేది ఒకటి, కావాలనుకునేది ఇంకొకటి అయితే అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. అందుకే ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అది అక్షరరీతి అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆత్మికంగా మనుష్యులకు ఏం చెప్తున్నాడు అని అంటే, మనలను ఆయన వ్యవసాయ భూమి అన్నాడని ఇంతకు ముందు నేను మీకు జ్ఞాపకం చేశాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అది మాత్రమే భూమి కాదు, ఇది కూడా భూమి అని జ్ఞాపకం చేశాను. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్ళి అక్కడ ఒక మాటను నేను మీ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనంలో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, మేము సువార్త ప్రకటిస్తున్న మేము, రక్షణ సువార్త ప్రకటిస్తున్న మేము, మారు మనసు సువార్త ప్రకటిస్తున్నటువంటి మేము, క్రమమును తప్పి అక్రమముగా బ్రతుకుతున్నటువంటి వారందరికీ తిరిగి క్రమములోనికి రండి అని మేము సువార్త చెప్తున్నాము. చూడు, ఈ సువార్త పని చేస్తున్నటువంటి మేము జత పని వారము అని చెప్పి ఏమంటున్నాడంటే, మీరు అన్నాడు. మీకున్న భూములు అనలేదు, మీకున్న వ్యవసాయ భూములు అనలేదు, మీకున్న ఎకరము, మీకున్న 2 ఎకరాలు అని అనలేదు, మీరే అన్నాడు. అంటే మనము, వ్యక్తులుగా మనము, అనగా దేవుడిచ్చిన ఈ శరీరం. ఎందుకు అని అంటే, ఈ శరీరము మట్టిలో నుండి తీయబడింది కాబట్టి మట్టి కలిగినటువంటి దాన్ని భూమి అన్నారు. సో ఆ భూమి అనేటటువంటి, ఆ మట్టి కలిగిన ఆ భూమిని దున్ని ఈ మట్టి యొక్క జానడు పొట్ట కొరకు కావలసినటువంటి పంటను ఆ వ్యక్తి పండిస్తున్నాడు. అలాగే ఈ శరీరము అనేటటువంటి ఈ భూమికి, ఈ మట్టికి కూడా దేవుడు వ్యవసాయకులను పెట్టాడు. ఆ వ్యవసాయము పనిచేస్తున్నటువంటి వ్యక్తులమే మేము. కాబట్టి అక్కడ పౌలు అంటున్నాడు, మేము జత పని వారమై ఉన్నారు. ఏ పని కొరకు అని అంటే, మీరు వ్యవసాయ భూమి అయి ఉన్నారు కనుక మీ కొరకు మేము వ్యవసాయకులము అని చెప్తున్నాడు. అందుకే మీరు వ్యవసాయమును అయి ఉన్నారు. రెండవది, దేవుని గృహము లేదా దేవుని ఇల్లై ఉన్నారు అని చెప్తున్నారు. సో దేవుని గృహము గురించి పక్కన పెట్టి మనం ఈరోజు ధ్యానిస్తుంది వ్యవసాయ భూమి. అంటే మనుష్యుడు దున్నేటటువంటి వ్యవసాయ భూమి మాత్రమే కాదు, మనుష్యుడు కూడా వ్యవసాయ భూమే. సో ఆ వ్యవసాయం అనేటటువంటి ఆ భూమిలో ఆ మనుష్యుడు దేని కొరకు ఏమి దున్నుతున్నాడు అని దేవుడు పరీక్షిస్తే క్రమమును దున్నాలి, అక్రమమును దున్నకూడదు. అంటే ఈ వ్యక్తి ఏ పనిలో ఉండాలి అంటే, మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి చచ్చే వరకు ఏ పనిలో ఉండాలి అని అంటే, క్రమమును పాటించే పనిలో ఉండాలి, క్రమమును జరిగించాలి. మీకు ఇంకా అర్థం కావటానికి చెప్తాను. దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. ఇచ్చి దేవుడు వీటికి ఒక క్రమం పెట్టాడు. ఏం క్రమం పెట్టాడంటే, ఈ కళ్ళు చూడటానికి పెట్టాడు,
ఈ చెవులు వినటానికి పెట్టాడు. అంటే ఈ శరీరము అనేటటువంటి ఈ వ్యవసాయ భూమిలో ఈ 2 అవయవాలు కళ్ళు చెవులు అనేటటువంటికి పెట్టి వాటికి ఒక క్రమం పెట్టాడు. ఏం పెట్టాడు అని అంటే వీటితో చూడండి, వీటితో వినండి అని. అయితే నీవు పుట్టి చచ్చేలోపు చెవులతో చూస్తూ కళ్ళతో వినగలవా? దేవుడు అది ఆల్రెడీ నీ శరీరంలో పెట్టేశాడు ఆ క్రమమును. కళ్ళు చూడటానికి మాత్రమే, కళ్ళు వినటానికి కాదు. చెవులు వినటానికి మాత్రమే, చూడటానికి కాదు. దానిని నువ్వు మార్చగలిగితే, దానిని మార్చి నువ్వు ఈ లోకంలో బ్రతకగలిగితే, మనిషిని దేవుడు పుట్టించింది పాపము చెయ్యకుండా బ్రతకడానికి. దేవుడు మనిషికి క్రమం పెట్టాడు, పాపము చెయ్యకుండా బ్రతుకు. కళ్ళు చూడటానికి, చెవులు వినటానికి. అన్ని అవగాహన నుంచి చెప్పట్లేదు నేను, రెండిటి గురించే చెప్తున్నా. మూడవది, ఈ కళ్ళు చెవులు కలిగిన ఈ మనిషి పరిశుద్ధముగాను పరిశుద్ధమైన గ్రంథములో పెట్టిన ఒక క్రమమును పాటించటానికి మాత్రమే. సో పరిశుద్ధ గ్రంథములో పెట్టిన క్రమమును నువ్వు మారుస్తూ బ్రతుకుతే, మారుస్తూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి ఈ కంటికి చూడమని మాత్రమే చెప్పలేదు, ఈ కంటితో చూడకూడని వాటిని కూడా చూడొద్దు అన్నాడు. ఈ చెవులతో వినకూడదన్న వాటిని కూడా వినొద్దు అన్నాడు. చూడు అనలేదు, ఏది పడితే అది చూడు అనలే, ఏది పడితే అది విను అనలే. కాబట్టి మనిషి అన్న నీవు ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా క్రమమును పాటించటానికి మాత్రమే. క్రమము అంటే ఈ కళ్ళు క్రమములో ఉన్నాయి అని ఎలా చెప్పగలము అంటే, చూడకూడని వాటిని చూడనప్పుడు ఈ కళ్ళు క్రమములో ఉన్నాయి అని అర్థం. మొట్టమొదటగా అవ్వతో పాపము సాతాను సర్పములో దూరి ఎలా చేయించాడు? కళ్ళతో చేయించాడు. క్రమములో ఉన్న వారిని అక్రమముగా ఎలా మార్చగలిగాడు అంటే, చూడకూడదు అన్న చెట్టును, చూడకూడదు అన్నటువంటి పండును చూపించాడు. ఎప్పుడైతే చూడకూడని దాన్ని ఈ కన్ను చూసిందో అప్పుడే ఆ వ్యక్తి ఏమైంది అంటే అక్రమము అయ్యింది, అక్రమమును దున్నింది అని అర్థం. కాబట్టి చూడకూడని దాన్ని ఎందుకు చూసింది అని అంటే, వినకూడని దాన్ని విన్నది గనక. ఈ చెవులు దేవుడి మాటలే వినుమన్నాడు, దేవుడు మాట్లాడుతుంటేనే వినుమన్నాడు, పరిశుద్ధ గ్రంథములో నుండి చెప్పేదే వినుమన్నాడు. అంతేకాని వేరే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, నీ బ్రతుకును చెడగొట్టేటటువంటి మాటలు చెప్పేటటువంటి వాళ్ళను, నీ కుటుంబ వ్యవస్థను పాడు చేసేటటువంటి వాళ్ళను, దేవునికి దూరం చేసేటటువంటి విషయాలను మాట్లాడేటటువంటి వారి మాటలను వినుమని దేవుడు ఆదామవలకు చెప్పలేదు. ఈరోజు నీకు నాకు కూడా చెప్పలేదు. బ్రతుకును బాగు చేసేటటువంటి వారి మాటలు వినండి. కుటుంబాలను కట్టడానికి ప్రయత్నం చేస్తున్న వారి మాటలు వినండి. చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి మాటలు వినకండి. ఎందుకంటే దేవుడు అన్నవాడు కలుపుతాడు కానీ విడగొట్టడు. విడగొట్టి బ్రతికింప చేసేవాడు సాతాను. విడిపోయినటువంటి వారిని కలిపి బ్రతికింప చేసేవాడు దేవుడు. అందుకే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, దేవునితో మనలను కలపటానికి వచ్చాడు. దేవునికి దూరమై బ్రతుకుతున్న మనల్ని తిరిగి దేవునితో మన యొక్క బంధాన్ని కలపటానికి వచ్చాడు. ఈ విషయం మనము తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదట ఈ చెవులు క్రమమును తప్పాయి, ఈ కళ్ళు క్రమమును తప్పాయి. ఎప్పుడైతే ఈ చెవులు ఈ కళ్ళు క్రమము తప్పాయో వెంటనే నోరు కూడా క్రమము తప్పింది. ఈ మూడుటి కూడా ఏం జరిగింది అని అంటే, చూడకూడనిది చూపించాడు, వినకూడనిది వినిపించాడు, తినకూడనిది తినిపించాడు.
ఈ 3 విషయాలలో అక్రమము జరిగింది. సో అక్రమము నాకు తెలిసినంత వరకు లేదా నేను చూచినంత వరకు అని ఎలీఫజు గారు మాట్లాడుతున్నాడు కనుక నేను ఎవరిదో చెప్పకుండా, ఎవరెవరిదో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మాట్లాడకుండా మొదటి గురించి, కుటుంబం గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు చూడకూడనిది చూశారు, వినకూడనిది విన్నారు, తినకూడనిది తిన్నారు. కాబట్టి వారు అక్రమమును దున్ని ఏం విత్తారు అని అంటే కీడును విత్తారు, దానిని కోసుకున్నారు. కాబట్టి దేవుడు వారికి కీడు కలుగును గాక, మీకు నష్టం కలుగును గాక, మీరు ఫలింపక యుందురు గాక, మీరు అభివృద్ధి పొందకుందురు గాక, మీరు విస్తరించకుందురు గాక, మీరు భూమిని నింపకుందురు గాక, మీరు సమస్తమును లోపరుచుకోకుండా ఉందురు గాక అని వారిని శపించలేదు. దేవుడు వారిని దీవించాడు. ఎలాగూ దీవించాడు? ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నింపి దాన్ని లోపరుచుకోండి. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. మరి ఎందుకు జరగలేదు? దేవుడే ఆశీర్వదిస్తే జరగలేదమ్మా. దేవుడే ఆశీర్వదిస్తే జరగలేదు అయ్యా. ఈరోజు నిన్ను మీ అమ్మ ఆశీర్వదిస్తే, మీ అయ్య ఆశీర్వదిస్తే, ఒక సేవకుడు తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తే, ఇంకా ఎవరో నిన్ను చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తే, నీ బ్రతుకు క్రమములో ఉంటే ఎవరు ఆశీర్వదించినా నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరైనా శపించినా కూడా ఆ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది క్రమములో ఉంటే. అక్రమములో ఉంటే మాత్రము ఆశీర్వాదాలు కూడా శాపంగా మార్చబడతాయి. అందుకే ఇక్కడ ఏమైంది? ఆశీర్వాదము ఆదామవ్వల్ది అని అంటే వారి యొక్క అక్రమమును బట్టి వారి జీవితంలోనికి కీడును తెచ్చుకున్నారు, కీడు అనుభవించడం ప్రారంభించారు. ఆ కీడేంటి అని చెప్పాను? పాడవటము అని చెప్పాను. ఏదైనా పాడైపోతే కీడు జరుగుతుంది అని అంటారు. ఏదో అంటుంటారు, కుడి కన్నుగా అదుడితేను ఎడమ కన్ను అదుడితేను అంటారు. అరే కుడి కన్ను ఏదో అదుడుతుంది, ఏం జరుగుతుందో ఏమో. అరికాలు దుడద ఓడుతుంది, ఏమవుతుందో ఏమో. ఎడమ చేయి దుడదలేస్తుంది, పైసలు పోతాయి. కుడి చేయి దుడదలేస్తుంది, పైసలు వస్తాయి. నా వాక్యం చెప్తా ఉంది, అది దుడద పెడితే ఇది దుడద పెడితే, ఇది అదడితే అది అదడితే అని బైబిల్లో రాయబడలేదు. క్రమములో ఉంటే, అక్రమంలో ఉంటే, ఈ రెండే. క్రమములో ఉంటే దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు, ఆశీర్వాదమునకు వారసులు అవుతారు. అక్రమములో ఉంటే ఉన్నది పోగొట్టుకుంటావు, పాడైపోతాయి. కాబట్టి హవ్వ ఏమైంది అంటే పాడైపోయింది. ఆదాం ఏమయ్యాడంటే పాడైపోయారు. పాడవటం వల్ల ఏం జరిగింది అని అంటే దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మహిమ వస్త్రాలు, పరిశుద్ధుల నీతి క్రియలు అనేటటువంటి వస్త్రాలు వారు మొట్టమొదట పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి, వారికి ధరింపచేసిన వస్త్రాలు ఏంటంటే పరిశుద్ధమైనటువంటి క్రియలు అనేటటువంటి వస్త్రాలు ఇచ్చారు. సో పరిశుద్ధ క్రియలు కలిగి బ్రతుకుతున్నటువంటి వీరిని పరిశుద్ధ క్రియలు లేని వారిగా మార్చేశాడు. అంటే అపరిశుద్ధమైనటువంటి క్రియలు, దుష్ట క్రియలు చేసేటటువంటి వారిని మార్చేశాడు. మరి ఈ రోజున నీ క్రియలు, నా క్రియలు, మన క్రియలు ఎలా ఉన్నాయో ఒకడు చెప్పే అవసరం లేదు. నీకు తెలుసు, నాకు తెలుసు. నేను చేసే క్రియ నాకు తెలుసు. నేను మాట్లాడే పద్ధతి, ఏం మాట్లాడుతున్నావు కాదు, ఎలా మాట్లాడుతున్నావు అన్నది దేవుడు చూస్తాడు. నువ్వు పలకరించావా పలకరించలేదా అది కాదు, నీ పలకరింపు ఎలా ఉంది అది దేవుడు చూస్తాడు. అన్నం తింటావా? ఆకలి అవుతుందా? అన్నం తింటావా? ఇది ఒక విధమైనటువంటి పలక. అన్నం తింటావా? ఇది ఒక విధమైన.
మాటలో, సెంటెన్స్లో తేడా లేదు, పద్ధతిలో తేడా ఉంది. నీ పద్ధతికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. అందుకే నేను క్రియలను చూసేవాడిని. చూడండి, ఏ ఏ ఏ వస్త్రాలు ఇచ్చాడు మీ అందరికీ తెలుసు. రేపటి దినం మనం పరలోకానికి వెళితే ఆ పరలోకంలో యేసుక్రీస్తుని పెళ్లి చేసుకోవటానికి మనకు ఏం వస్త్రాలు ఇస్తానన్నాడు? సన్నని నారబట్టలు మనకిస్తాడు అని సెలవిచ్చి ఉన్నాడు. ఆ సన్నని నారబట్టల గురించి ఒకసారి చదువుదాం. 19వ అధ్యాయము 8వ వచనమును 8వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకునుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నని నారబట్టలు అంటే దాన్ని తీసుకుని ఏం చేసేసారు? ఈ లోక సంబంధమైన పెళ్లి కొరకు ఒక వేలు పెట్టేశారు ఆడకూతురికి, పెళ్లి కుమార్తెకి. ఎందుకంటే సన్నని నారబట్టాన్ని అన్నారు కాబట్టి అక్కడ ఆ వేలు పెట్టేశారు. ఎందుకంటే సన్నగా ఉంటుంది, కనబడనట్టుగా మొహం ఉంటుంది. ఆ బట్ట గురించి మాట్లాడలేదు ఇక్కడ. అది నైలాన్ బట్టనా, సిల్క్ బట్టనా, ఇంకేం బట్ట అని రాయలేదు ఇక్కడ. అవి నీతి క్రియలు, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అంటే క్రమముగా బ్రతుకుతూ ఉన్నటువంటి బ్రతుకు అని అర్థం. మనందరికీ తెలుసు, ఒక సందర్భంలో ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రన్నింగ్ రేస్లో ఎవరికి ఇవ్వబడినటువంటి ట్రాక్లో వారు పరిగెత్తాలి. అయితే నాకు పేర్లు అవంతా అంత గుర్తుండవు నాకు, ఎందుకంటే జ్ఞాపకశక్తి తక్కువ కనుక ఇలాంటి విషయాల్లో. ఆ ఒలింపిక్స్లో నంబర్ 1 వచ్చింది, ఫస్ట్ వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు. తను కూడా చాలా సంతోషించింది నేను ఫస్ట్ వచ్చానని. కానీ సెకండ్ వచ్చినటువంటి అమ్మాయిని ఫస్ట్ అని డిక్లేర్ చేశారు. థర్డ్ వచ్చిన అమ్మాయిని సెకండ్ అని డిక్లేర్ చేశారు. ఫోర్త్ వచ్చినటువంటి అమ్మాయిని థర్డ్ అని డిక్లేర్ చేశారు. కానీ ఫస్ట్ వచ్చినటువంటి అమ్మాయిని డిక్లేర్ చేయకపోగా అన్క్వాలిఫైడ్ చేశారు. క్వాలిఫై చేయలేదు ఆమెని. ఎందుకు అని అంటే ఆమె క్రమమును తప్పింది, పరిగెత్తింది, కష్టపడింది, ఫస్ట్ వచ్చింది, కానీ తనకిచ్చినటువంటి ట్రాక్లో పరిగెత్తలేదు. ఆ ట్రాక్లో పరిగెత్తకుండా వేరే ట్రాక్లో పరిగెత్తింది. దాని కొరకు తనకు ఫస్ట్ వచ్చినా కూడా తనకు ప్రైజ్ ఇవ్వకుండా, మెడల్ ఇవ్వకుండా తనను ఆటలో నుండి తీసేశారు. అంటే ఈ ఒక్క పాఠం మనకు చెప్తుందిగా. స్పోర్ట్స్ మీరు ఏదైనా తీసుకోండి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాస్తూ మనము ఆటగాళ్ళము అంటాడు, వ్యవసాయకులము అంటాడు, సైనికులము అని అంటాడు. ఎందుకు మనల్ని స్పోర్ట్స్మెన్స్తో పోల్చాడు అని అంటే ప్రతి స్పోర్ట్స్కి క్రమం ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఫుట్బాల్ ఆడితే కాలుతోనే ఆడాలి. పొరపాటున చేతికి తగిలినా కూడా అది ఫౌల్. ఆ గోల్కి దగ్గరలో గనక పొరపాటున చేతికి తగిలినా అక్కడ పెనాల్టీ స్ట్రోక్ ఇస్తారు. ఇక పెనాల్టీ అది వచ్చింది అని అంటే ఇక అది గోలే. అతడు కావాలని చేయి తప్ప తగిలించలేదు, బాల్కి పొరపాటున తగిలింది, అయినా అది అక్రమము. దాన్ని బట్టి ఓటమి పాలయ్యేటటువంటి అవకాశం వచ్చింది. ఓ సందర్భంలో సునీల్ గవాస్కర్ అతడు బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాల్ బ్యాట్కి తగిలింది, తగిలి తన కాల్లో ఉన్నటువంటి ప్యాడ్స్లో ఆ బాల్ ఆగిపోయింది. ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే ఆ బాల్ తీసి ఫీల్డర్కి ఇచ్చాడు. తనకు తెలియదు తను అవుట్ అవుతాడని. తను ఏంటంటే అయిపోయింది కదా, ఆ బాల్ అతనికి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ బాల్ వేస్తాడని ఉద్దేశంతో ఇస్తే అతను అప్పీల్ చేస్తే ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. ఎందుకు? బ్యాట్కి తగిలింది, బాల్ కింద నేల మీద పడలేదు. బ్యాట్కి తగిలి అతని ప్యాడ్లోనే, కాలుకున్నటువంటి ఆ ప్యాడ్లోనే ఉంది. అది అతడే తీసి ఫీల్డర్కి ఇచ్చాడు.
అవుట్ ఇచ్చేశారు. అక్రమం. ఒక పద్ధతిని మీరారు. అనుకోకుండా హిట్ వికెట్ అయింది. బాల్ కొట్టేశాడు, అది 4 వెళ్ళిపోయింది. కానీ తన కాళ్ళు వెనకాలు అనుకోకుండా వికెట్స్కి తగిలింది, అవుట్ ఇచ్చేశారు. ఏంది ఇవన్నీ పద్ధతులు, ఒక క్రమం. వీటికే ఇంత ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్నటువంటి మనకు ఈ లోకములో ఏ కీడు రాకుండా, ఏ అనారోగ్యము రాకుండా, ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా, ఏ విధమైనటువంటి సాతాను దుష్టశక్తులు మనల్ని పట్టి పీడించకుండా ఉండాలి అంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు, క్రమమును పాటించండి, క్రమమును దున్నండి, నీతిని విత్తండి, ఆ నీతికి సంబంధించిన క్రియలను మీరు అనుభవించండి. కాబట్టి ఆదాం నాకు తెలిసినంత వరకు అని ఈ మాట అన్నాడు కనుక పరిశుద్ధాత్ముడి రోజున మొదటి కుటుంబాన్ని మనకు చూపిస్తున్నాడు, ఆదామవల్ని చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఎంతోమంది ఉన్నారు, నువ్వు చూసుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథములో పాడైపోయినటువంటి బ్రతుకులందరూ కూడా దేవునికి సంబంధించిన వారే పాడైపోయారు, దేవునికి సంబంధించని వారు పాడైపోలేరు. మీరు గమనించినట్లయితే ఏ ఇజ్రాయేల్లో మొరను నేను విన్నానన్నాడో, ఏ ఇజ్రాయేల్లో బాధను నేను చూశానన్నాడో, ఏ ఇజ్రాయేలు యొక్క కన్నీరు నేను చూశానన్నాడో, ఏ ఇజ్రాయేల్ కొరకు పరలోకములో నుండి భూమి మీదకి వచ్చి మోషేను వారిని నడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా మోషేను ఎన్నుకొని మోషేను వారికి ఇచ్చాడో, ఏ దేవుడైతే మోషే ద్వారా యెహోషువ ద్వారా 40 సంవత్సరాలు వారిని పోషించాడో, 40 సంవత్సరాలు వారి బట్టలు నలగకుండా చేశాడో, 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోకుండా చేశాడు, 40 సంవత్సరాలు వారికి ఇహ సంబంధమైన కష్టం అంటే ఏంటో తెలియకుండా పోషించాడు. అలాంటి వారు ఏమయ్యారని చెప్తాడు అని అంటే, అరణ్యములో శవములుగా రాలిపోయేది అంటాడు. 9వ కీర్తనను మనం చదివితే అక్కడ అంటాడు, మోషే గారు ఆ ప్రార్థన చేస్తూ అంటాడు, మేము బ్రతికిన దినములన్నీ కూడా నీ ఉగ్రతను భరించుచే మనం మా దినములు గడిపాము అని అంటాడు. అంటే దేవుని ఉగ్రతనే వారు 40 సంవత్సరాలు అనుభవించామని మోషే గారు చెప్తున్నాడు, నాయకుడు చెప్తున్నాడు. మనమేమో గొప్పగా చెప్పుకుంటాం, దేవుడు వారికి మన్నాను తినిపించాడండి, దేవుడు వారికి బట్టలు నలగకుండా చేశాడండి, చెప్పులు అరగకుండా చేశాడండి, ఎంత గొప్ప దేవుడు ఇజ్రాయేల్లోకి ఉన్నాడండి, ఆ ఇజ్రాయేల్లోకి ఉన్న దేవుడు మనకు ఉన్నాడని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఇజ్రాయేలులను నడిపించిన మోషే చెప్తున్నాడు, 90వ కీర్తన 9-10 వచనాల్లో చెప్తున్నాడు, నీ ఉగ్రతను బట్టి మేము మన్నాను తిన్నాం, నీ ఉగ్రతను బట్టి మా దినములన్నీ గడిపాము అంటున్నాడు. దేవుని ప్రేమను బట్టి కాని రాయలేదు అక్కడ, దేవుని కృపను బట్టి అని రాయలేదు. ఎందుకనంటే వారు క్రమములో లేరు, అక్రమము. ఎప్పుడు చూడు దేవుడు వారికి ఎందుకు కావాలి అంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, దీని కొరకు మాత్రమే వారికి దేవుడు కావాలి. వారి కష్టాలు కడతీర్చడానికి దేవుడు కావాలి, వారి అవసరతలక్కలు తీర్చడానికి వారికి దేవుడు కావాలి. ఈ రోజున క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న భయంకరమైనటువంటి వేషధారులమైనటువంటి మనకు కూడా ఎవరు కావాలి ఈ రోజున, ఎందుకు కావాలి అంటే, మన అవసరతలు తీర్చివేయడానికే దేవుడు కావాలి, మన ప్రార్థనలు వినడానికి మనకు దేవుడు కావాలి. కానీ దేవుడు అనేవాడు ఈ లోకానికి వచ్చి మనము పాపము చేయకుండా బ్రతకండి అని చెప్పి, ఆ పాపము లేకుండా మీరు బ్రతికితే అంతకు ముందు మీరు చేసే పాపాలన్నిటినీ కూడా నా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తములో వాటన్నిటినీ కడిగి శుద్ధీకరించి మిమ్మల్ని క్షమించి పవిత్రులుగా మార్చి మీకు రావాల్సినటువంటి శిక్ష రాకుండా నేను దానిని అనుభవించేశాను. ఇందుకొరకు నేను మీకు దేవుడుగా ఉన్నాను తప్ప మిగతా దేని కొరకు కాదు అని చెప్తే, అలాగే మొదటి అవ్వను ఆదామును సాతాను మోసం చేసేసినట్టుగా మనల్ని మోసం చేసేస్తూ ఉన్నాడు, మనము మోసపోతూనే ఉన్నాం. ఎందుకంటే ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా యేసు వచ్చే సూచనలు కనబడుతున్న ఈ సమయంలో కూడా ఎందుకు సువార్త ప్రకటించుకోండి, సువార్త వినండి, అక్రమములో నుంచి క్రమంలోనికి రండి, ఇదే దేవుడు చెప్పాడు. లైవ్లో ప్రార్థనలు ఎందుకండి, లైవ్లో ఉపవాస ప్రార్థనలు ఎందుకండి,
లైవ్లో విజ్ఞాపన ప్రార్థనలు ఎందుకండి? లైవ్లో సువార్త చెప్పండి, లైవ్లో సువార్తను వినండి, విని ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి, ఇళ్ళలో ఉండి ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. మనందరికీ తెలుసు యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో ఏమన్నాడు? నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును అని చెప్పాడు. యేసు చెప్పాడండి ఇది. అందరికీ కనబడేటట్టు బహిరంగంగా ప్రార్థన చెయ్యొద్దు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనము నుంచి మనం చదవలేదా అండి? కాబట్టి ఈ రోజుల్లో కావలసింది సువార్త ప్రకటించబడడం. ఆ సువార్త కూడా మారండి మారండి మారండి. ఈ రోజు మనం ధ్యానిస్తున్న ప్రకారంగా అక్రమమును దున్నుతున్న వారలారా, అక్రమమును దున్నటం మానండి, క్రమమును దున్నండి, క్రమములో ఉండండి, తద్వారా కీడును రాకుండా కాపాడుకోండి. ఎందరికీ తెలుసు సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో ఏమని రాస్తాడు? ఎవడైతే ఉపదేశమును అంగీకరిస్తాడో, ఎవడైతే ఉపదేశమును స్వీకరిస్తాడో, ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ వాక్యం మనస్ఫూర్తిగా నువ్వు స్వీకరిస్తున్నట్లయితే, అన్న చెప్తున్నాడని కాకుండా పరిశుద్ధాత్మ దేవుడే నాతో చెప్తున్నాడు, సత్యం చెప్తున్నాడు, హవ్వను ఆదామును ఇద్దరిని మనకు చూపించి చెప్తున్నాడు, దేవుడే చేశాడు, దేవుడే అన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడు వారికి. అయినా క్రమము తప్పినందుకు, అక్రమంలోనికి వెళ్ళిపోయినందుకు, చూడకూడదన్నది చూసినందుకు, వినకూడదన్నది విన్నందుకు, తినకూడదన్నది తిన్నందుకు వారు కీడును వాళ్ళంతటా వారే తెచ్చుకున్నారు. వారు ఆ శాపభూయిష్టమైనటువంటి జీవితమును అనుభవించకుండా దేవుడు జోక్యం చేసుకోలేదు అని జరిగినటువంటి సంఘటన చూపించిన తర్వాత కూడా ఇంకా నీవు సమర్థించుకుంటానంటే, ఇంకా నన్ను తప్పు పడతానంటే ఎవరేం చేయలేరు. నోబడీ కెన్ హెల్ప్ యూ. ఇది సమయం కాదు, ఎవరెవరిలోనో తప్పులు పట్టే సమయం కాదు ఇది. మనలో ఉన్నటువంటి తప్పులు తెలియచేయబడుతున్నప్పుడు వాటిని సరిదిద్దుకొని తప్పులు లేకుండా బ్రతకాల్సినటువంటి దినాలు ఈ దినాలు. ఎవడో మంచి చేస్తున్నాడు, ఎవడో చెడు చేస్తున్నాడు, మనకెందుకండి? ఎవరు మంచి చేస్తే మనకెందుకు, ఎవరు చెడు చేస్తే మనకెందుకు? నేను మంచి చేస్తున్నానా లేదా, నేను చెడు చేస్తున్నానా లేదా అని ప్రతిరోజు నన్ను నేను పరీక్ష చేసుకొని నా జీవితాన్ని 10 మందికి చూపిస్తే చాలండి. దేవుడు నీ జీవితాన్ని 10 మందికి చూపించంటే నువ్వు ఎవరెవరో జీవితాన్ని చూపిస్తావేంటి? ఎవరెవరో జీవితాన్ని తెలియజేస్తావేంటి? నీ జీవితం ఎలా ఉందో చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందో 10 మందికి చూపించాలి, నీ కుటుంబస్తులతో సహా 10 మందికి చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉంటుంటే మనం ఎవరెవరితో చూపిస్తాం. ప్రైమ్ మినిస్టర్ది చూపిస్తాం, మినిస్టర్లది చూపిస్తాం, ఉద్యోగస్తులది చూపిస్తాం, ఎవరెవరిదో చూపిస్తాం. నేను చూపించొద్దు అనట్లేదు, వాళ్ళని చూపిస్తున్నప్పుడు నన్ను నేను ఎలా చూపించుకుంటున్నాను, హౌ ఐ ఆమ్ ప్రొజెక్టింగ్ మై సెల్ఫ్ టు అదర్స్, టు గాడ్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా బిడ్డ చాలా భక్తిపరురాలని చూపించుకొని, నా బిడ్డ చాలా పరిశుద్ధురాలని చూపించుకొని నేను పరిశుద్ధిని కాకపోతే ఏం లాభం అండి? ఆవిడ గారు వెళ్ళిపోతుంది పరలోకానికి, నేను వెళ్ళిపోతాను నరకానికి. నా బిడ్డ పరిశుద్ధురాలని ప్రపంచానికి చూపించుకొని, ప్రపంచానికి చెప్పుకొని, నేను పరిశుద్ధిని కాకుండా, నేను నీతివంతమైన వ్యక్తిని కాకుండా, నేను అక్రమంగా నడుచుకుంటూ కీడును దున్నుకుంటూ, అయ్యో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, అయ్యో నాకే ఎందుకు ఇన్ని బాధలని అనుకుంటూ ఎందుకు బ్రతకాలి? చాలామంది అసలు నాకు ఎందుకు ఇలాంటివి వస్తున్నాయో కాస్త ప్రార్థన చేసి కనిపెట్టి చెప్పు బ్రదర్ అంటాడు. ప్రార్థన చేసి కనిపెట్టుడు ఎందుకు? ఆ చదువుతూ తెలిసిపోయింది కానీ ఇప్పుడు ఓడో కనిపెట్టడం, ఉపవాసాలు ఉంటే కనిపెట్టి చెప్పినా కూడా వినవుగా. అక్రమంలో ఉన్నవారు క్రమంలోనికి రండి. అక్రమంలో నువ్వు ఉంటే కీడును దున్నుతావు, కీడు అనేటువంటి విత్తనాన్ని వేస్తావు, ఆ కీడుని నువ్వు కోసుకుంటావు. ఇది ఒకటే. తురుంఖాన్ పాస్టర్లు వచ్చిన, ఇంటర్నేషనల్ స్పీకర్లు పాస్టర్లు వచ్చిన, స్వయంగా ఏసే వచ్చి ప్రార్థన చేసినా నువ్వు అక్రమమును మర్చుకోకపోతే, ఏసే వచ్చి ప్రార్థన చేసినా నీ కీడు పోదు, నీ శ్రమ పోదు.
నీ కష్టం పోదు, నీ దౌర్భాగ్యపు పరిస్థితి బాగుపడదు. ఎందుకంటే అవ్వది ఆదాముది కాలేదు. ఇక అక్కడి నుంచి ఒప్పడదన్నా చూసుకోండి మీరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆన్లైన్ ప్రేయర్ కూడా లైవ్లోనే ఉంటుంది. కాబట్టి కంటిన్యూషన్ మెసేజ్ మనం వింటాం. కాబట్టి రేపటి దినంలో లూకాసు వార్త 6వ అధ్యాయం చదివి పెట్టుకోండి. లూకాసు వార్త 6వ అధ్యాయం చదివి సిద్ధపడండి. 43వ వచనం నుంచి చదువుకోండి. ఇంకా మొత్తం చదువుకోండి అంటే చదువుకుంటారో లేదో కానీ 43వ వచనం నుంచి మేము చదివితే ఇక్కడ ఈరోజు మనం చెప్పినటువంటి ఇదే మాటల్ని, ధ్యానించిన ఇదే మాటల్ని కాస్త అటు ఇటుగా యేసే చెప్పిన మాటలు, యేసు మాటల్లో మీరు అక్కడ చదువుకోవచ్చు. సో దయచేసి ఈ రాత్రికాల సమయంలో వింటున్నటువంటి ఈ వర్తమానంలో ఆయన చెప్తున్నాడు, ఉపదేశమును అంగీకరించండి. ఎవడైతే ఉపదేశమును అంగీకరిస్తాడో ఆ వ్యక్తులు సురక్షితముగా నివసించెదరు, కీడు కలుగునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాట రాయబడింది. దేవుని వాక్యమును అంగీకరించండి, దాంట్లో తప్పులు వెతకండి, దూరం చేసుకోకండి. కాబట్టి దాన్ని స్వీకరిస్తే సురక్షితముగా ఉంటాం. రెండవది, కీడు కలుగునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటాం. అది నేను రాయలేదు, అది నా మాటలు కాదు, నీవు నమ్మిన నీ బైబిల్లో ఉంది. చదువుకో. కీడు ఎవరికి రాకుండా భయము లేకుండా ఉండగలడో రాసుంది. దేవుని ఉపదేశమును స్వీకరించి అక్రమములో నుండి క్రమములోనికి, ఆజ్ఞ అతిక్రమములో నుంచి ఆజ్ఞను నెరవేర్చే జీవితంలోనికి వస్తే దేనికి భయపడవు, సురక్షితముగా ఉంటాం. నేను చాలా విషయాలు చెప్పాను, చాలా విషయాలు తెలియచేయను. నేనేమి టప్ప కొట్టుకోవడానికి దేవుడు నన్ను సేవా పరిచయకు పిలవలేదు. సురక్షితంగా ఉంటామంటే క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఎంతమంది ఇన్ని రకాల శత్రువులు వచ్చినా నీ ఎదుగుదలను ఆపాలి అని ఎంతమంది అనుకున్నా, నోబడీ కెన్ స్టాప్ యూ, బికాస్ యు ఆర్ ఫాలోయింగ్ ది స్క్రిప్చర్స్. దేవుని దృష్టిలో నీవు డిసిప్లిన్గా క్రమములో ఉన్న వ్యక్తివి కాబట్టి ఆ విధంగా దేవుడి రాత్రికాల సమయంలో క్రమములో ఉన్నటువంటి వారందరినీ ఇంతవరకు దేవుడు కాచి కాపాడి సంరక్షించాడు, ఇక ముందు కూడా సంరక్షించుకుంటాడు. క్రమములో ఉన్న మీకెవ్వరికి కూడా కీడు రాదు. మీరు ఈ దేనికి మీరు భయపడొద్దు రాత్రికాల సమయంలో యేసు వచ్చేంత వరకు కూడా. ఎందుకంటే నీ దగ్గర బలమైన ఆయుధం ఉంది. ఆ ఆయుధము దేవుని వాక్యమును ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెరవేర్చేటటువంటి ఆయుధం నీ దగ్గర ఉంది కనుక. సో ఆయుధం ప్రకారంగా మీరు నడుచుకోండి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేస్తానంటే ప్రార్థన చేయలేదు. దేవునికి ప్రార్థన చేయాలి, అయ్యా మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారంట, కాబట్టి దయచేసి మమ్మల్ని కాపాడు ప్రార్థన చేయాలి. ఛాలెంజ్ విసిరాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. రక్షించకపోయినా పర్వాలేదు, ఈరోజు నువ్వు చూస్తావు. మమ్మల్ని చంపాలనుకుంటున్నాం, కానీ మమ్మల్ని వేసిన తర్వాత మిమ్మల్ని గజగజ వణికిస్తాడు మా దేవుడు. మాలో ఇంత కూడా వణుకు చూడలేదు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఇంత కూడా వణకలేదు. వేయించినటువంటి రాజు వణికాడు. వారిలో ఏముంది? క్రమముతో బ్రతుకుంది. క్రమమును దున్నారు. నీతి కలిగినటువంటి పరిశుద్ధ క్రియలు అనే విత్తనం వారు ఉంది కనుక అగ్నిగుండములో నుండి క్షేమముగా బయటికి రాగలిగారు. కించిత్ కూడా వారికి ఏమీ చేయలేకపోయారు. ఈ రోజున అదే క్రమంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు గారు సింహపు గుహలో ఇలా వాళ్ళలాగా మనం ఉందాం. వాళ్ళను కాపాడిన దేవా మమ్మల్ని కాపాడుతావు. దానియేలు సింహపు గుహలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవా, నేను సింహపు గుహ లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నన్ను కూడా బయటికి దేవుడు తీసుకురాలే. వారి క్రమముతో కూడినటువంటి జీవితం, పరిశుద్ధమైన నీతి క్రియలతో కూడిన జీవితం, పాపపు జోలికి పోలేదు, చూడకూడనిది చూడలేదు, వినకూడనిది వినలేదు,
తినకూడనిది, తాగకూడనిది, మాట్లాడలేదు. ఒక ప్రత్యేకించబడినటువంటి వారు గనక వారికి కీడు రాలేదు, కీడు వచ్చినా వారికి భయం లేదు, వారు సురక్షితంగా ఉండగలిగారు. సో వాళ్ళ గురించి చెప్పుకుంటున్నప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి చెప్పుకుంటూ చచ్చిపోవటం కాదు. షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలులాగా నేను బ్రతికానని, నీవు బ్రతికావని దేవుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మన గురించి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాంటి స్టేట్మెంట్తో, అలాంటి మంచి సాక్ష్యంతో ఈ లోకాన్ని వదిలేటటువంటి ఆ మహాకృప దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక దానిని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభా నీవు దీవించి, ఆశీర్వదించి, కాచి, కాపాడి, సంరక్షించి నీ కృప కలిగినటువంటి హస్తములు భద్రపరుచుకొని నీ రాకడకు మేము ఏ విధంగా సిద్ధంగా ఉన్నాడో, రాకడకు సిద్ధంగా ఉండేటటువంటి జీవితంతో ఈ లోకంలో ఏ కీడును అనుభవించకుండా, ఏ దుష్టశక్తులను మా మీదికి రాకుండా, ఏ విధమైనటువంటి తండ్రి ప్రభ మమ్మల్ని భయపెట్టేది మా దరిదాపులోని కూడా రాకుండా తండ్రి ప్రభ మమ్మల్ని మేమే క్రమములో ఉండి మీరిచ్చిన ఏ ఆజ్ఞను, ఏ కట్టడను, ఏ పద్ధతిని, ఏ విధులను కూడా అతిక్రమించకుండా క్రమములో వాటిని జరిగించి తద్వారా తండ్రి ప్రభ కీడు అనేటటువంటి విత్తనం వెయ్యకుండా ఆశీర్వాదము, దీవెన, ఆశీర్వాదమునకు వారసులు అనేటటువంటి తండ్రి ప్రభ ఆ విత్తనమును వేసి దానినే మేము అనుభవించే విధంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతూ నడిపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రములు. దయచేసి ప్రతి వ్యక్తిని అర్థం చేసుకునేటటువంటి విధంగా నడిపించి మున్ముందు నీ జీవిత యాత్రలో నీ సాధనాలుగా, నీ పలుముట్లుగా ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు వాడుకునై ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటికైనా మూర్ఖ స్వభావంలో నుండి మేము అందరము బయటికి వచ్చి తండ్రి ప్రభు నువ్వు ఎవరిని కాపాడుతావో, ఎవరిని కాపాడవో వారి క్రియల ద్వారా మాత్రమే అనేటటువంటి సత్యాన్ని ఇప్పటికైనా ప్రతి వ్యక్తి తెలుసుకొని ఆ విధమైనటువంటి ప్రార్థనలతో సమస్తాన్ని సాధించుకునే ఆధిక్యత మీరు కలగచేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సోదరుడు ప్రార్థనలు కోరినటువంటి బిడ్డల్ని, ఆ వారికి ఇచ్చినటువంటి పిల్లల్ని, వారికి ఇచ్చిన కుటుంబ సభ్యులని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారిని క్షేమముగా, ఆరోగ్యముగా తండ్రి ఏ విధమైనటువంటి ఆస్తి నష్టం, ఏ విధమైనటువంటి ఆయన నష్టము లేకుండా సురక్షితముగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా తండ్రి ప్రభు తిరిగి ఇంటికి బిడ్డలందరినీ మీరు నడిపిస్తూ ఉన్నందుకు, ఆ విధంగా సిద్ధపరుస్తూ స్థిరపరుస్తున్నందుకు హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో లైవ్లో వీక్షించినటువంటి బిడ్డల్ని, తర్వాత వీక్షించిన బిడ్డల్ని, నన్ను మమ్మల్ని అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకొని మీ రాకడలు తండ్రి ప్రభు ఎత్తబడే గుంపులో ఉండటానికి తండ్రి ప్రభు ఇంకను మమ్మల్ని సిద్ధపరుచున్నాం. ఎవరెవరికి రాత్రికాల సమయంలో ఈ అవసరతలతో, అక్కర్లతో తండ్రి ప్రభు నీ వైపు ఆశతో తండ్రి ప్రభు విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు, వారందరికీ వారి ఆశలు తీర్చబడి తృప్తితో బ్రతికేటటువంటి విధముగా నాయన జవాబులను ఇచ్చి నీ సాధనాలుగా వాడుకొని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేట తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదం మనకు, నీ కుటుంబస్తులకు, నీ పిల్లలకు, వారి భవిష్యత్తులకు ప్రయోజకరమైనటువంటి ప్రతి ఆత్మికమైనటువంటి విశ్వాస జీవితం, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురాలికి మరి విశేషంగా ప్రార్థనలను ఆలకించి తద్వారా సంపూర్ణ స్వస్థతలను, పరిపూర్ణమైన ఆరోగ్యములను పొందుకొని ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవించబోతున్నటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమేంచేయం, యేసు నామమేంచేయం, యేసు రక్తం సంపూర్ణమిచ్చేయం, అపవాది క్రియలంతా కొట్టి నాశనం, తల్లి నీ కార్యము నిరంతరం జయం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.